మిత్రమా, గుర్తుపెట్టుకో, బరువులు మోసేవాడికంటే బాధ్యతలు తెలిసినవాడే గొప్పవాడు. మనీ ఉన్నవాడికంటే మర్యాద తెలిసినవాడే గొప్పవాడు. చిన్న ఖర్చులతో జాగ్రత్త. ఒక చిన్న రంధ్రం గొప్ప ఓడను మునిగిపోయేలా చేస్తుంది. ఒంటరితనం అంటే ఎవరూ లేకపోవడం కాదు, అందరూ ఉన్నా కూడా అర్థం చేసుకునేవారు లేకపోవడమే నిజమైన ఒంటరితనం. ఈ రోజుల్లో మాయమాటలకు ఉన్న విలువ మంచి మాటలకు లేదు. ఎలా ఉన్నావని ఎవరైనా అడిగితే చాలా బాగున్నానని చెప్పు. ఎందుకంటే నువ్వే తీర్చుకోలేని నీ బాధలకి వారేం సలహా ఇస్తారు? 10 మందికి చాటింపేయడం తప్ప. ఒత్తిడి లేని ఉద్యోగం లేదు, నష్టం లేని వ్యాపారం లేదు, కష్టం లేని వ్యవసాయం లేదు, బాధలు లేని సంసారం లేదు, సమస్య లేని మనిషి లేడు. ఇవన్నీ సాధిస్తేనే జీవితం. జీవితంలో మనం సాధించే అతి గొప్ప విజయం మనల్ని మనం తెలుసుకోవడం. ఇంకా గొప్ప విషయం ఏమిటంటే మనం తెలుసుకున్న విషయానికి సంతృప్తి చెందడం. జీవితం నిన్ను కష్టం అనే శిఖరం చివరి అంచుకు తోసేసినా భయపడకు. సరిగ్గా చివరి నిమిషంలో నిన్ను పడిపోకుండా నీ భుజం పట్టుకొని ఆపగలదు, లేదా నీకు ఎగరడానికి కావలసిన రెక్కలు ఇవ్వగలదు. అదే జీవితం అంటే. ఎవడి జీవితం వాడికి బరువే, పక్కనోడి జీవితమే తేలిక. ఎందుకంటే వాడి జీవితాన్ని వీడు మోయడు కనుక. మీరు ఎవరినైనా ఎంతైనా ప్రశంసించండి, కానీ విమర్శించేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే విమర్శ రుణం లాంటిది. అవతలి వాళ్ళు ఏదో ఒకరోజు వడ్డీతో సహా తప్పక తీరుస్తారు. తప్పులు పొరపాట్లతో ఓటమి రాదు, ఆ అనుభవాల నుంచి గుణపాఠం నేర్చుకోవడం వల్ల వస్తుంది. నిప్పుకి సుత్తికి భయపడితే ఇనుము ఎప్పటికీ కత్తి కాదు. జీవితం కూడా అంతే. నిప్పులా నిన్ను కాల్చుతూ సుత్తిలా నిన్ను గాయపరుస్తారు కొందరు. అయినా వాటిని అధిగమించగలిగితే విజయం నీదే. జీవితంలో నువ్వు చేసే తప్పులను నువ్వు వెనకేసుకు వస్తుంటే నీ విజయం నీకు అందకుండా వెనుకకు నీ వెళ్తూ ఉంటుంది. నీ తప్పులను నువ్వు సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తుంటే నీ విజయం నీకు ఎదురుగా దగ్గరికి వస్తుంది. గుర్తుపెట్టుకో. అందరితో కలిసి ఉండు, అందరిలానే నవ్వుతూ ఉండు. అంతేకాని అందరినీ అయిన వాళ్ళు అనుకోకు, అంతా నా వాళ్ళు అని మురిసిపోకు. నటనతో కూడిన మనిషి ప్రేమ విషం కంటే ప్రమాదం. గుర్తుంచుకో. నీ మేలు కోరేవాడు నిన్ను ప్రశ్నిస్తాడు, నీకు కీడు చేసేవాడు నీ తప్పులను కూడా ప్రశంసిస్తాడు. నిజాయితీపరుని నమ్మితే ప్రగతి, భజన సంఘాన్ని నమ్మితే అధోగతి. ఇది చరిత్ర చెప్పిన జగమెరిగిన సత్యం. కారణం లేకుండా ఇతరులు నిన్ను విమర్శిస్తున్నారంటే నీవు చేస్తున్న పనిలో విజయం సాధించబోతున్నావన్నమాటే. అకారణంగా ఎదురయ్యే విమర్శ విజయానికి నాంది.